హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బేవందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే మటన్ పచ్చడి అండి. ఇంట్లోనే అమ్మ అయితే పెట్టారు మటన్ పచ్చడి. చాలా బాగా వచ్చింది. అలాగే చూసారా, ఆయిల్ ఎంత తక్కువ వేసినా కూడా ఇది 3 నెలల వరకు కూడా అస్సలు పాడవకుండా ఉంటుంది. అంత సూపర్ వచ్చిందనమాట. దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాము. ముందుగా 1 కేజీ వరకు విత్ బోన్స్ ఉన్న మటన్ని తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే వితౌట్ బోన్స్ కూడా తీసుకోవచ్చు. దీన్ని అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి ముందుగా. తర్వాత ఉప్పు పసుపు వేసి 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత దాన్ని కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి ముక్క కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. అలా చూసారు ఎంత సాఫ్ట్ అయింది, అట్లా ఉడికించుకోవాలి. నేనైతే 4 విజిల్స్ తీసుకున్నానండి. ఇట్లా అయిన తర్వాత వాటర్ అన్నీ పక్కన పెట్టేసి ముక్కలన్నీ ఒక స్టెయినర్లో వేసుకోవాలండి. వాటర్ అన్నది మనకు దీంట్లో ఉండకూడదు అనమాట, అందుకని పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక ఫ్రై పాన్ కానీ లేదా మీ దగ్గర ఉన్న ఏదైనా కడాయి కానీ దాంట్లోకి నేను తీసుకున్న కేజీ మటన్కి 400 గ్రాముల వరకు ఆయిల్ అయితే పడుతుందండి. 1/2 కేజీ కంటే తక్కువ, అంటే మనం తీసుకున్న కేజీ మటన్కి ఒక 1/2 కేజీ, సగం కంటే కూడా కాస్త తక్కువగా తీసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువగా అయిందనుకోండి కొంచెం రోజులకి కొంచెం వాసన డిఫరెంట్గా వస్తుందన్నమాట. మళ్ళీ ఆయిల్ మంచిగా వేడిన తర్వాత మనం ముక్కలు వేస్తాం కదా, అప్పుడు కొంచెం ఇట్లా చిట్లుతుందండి మీద. ఎందుకంటే మటన్కి కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు అక్కడ ఆయిల్ తగలగానే ఇట్లా చిట్లుతుందనమాట. మనము ముక్కలన్నీ ఓవర్లోడ్ కాకుండా చూసుకుంటూ వేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీ ముక్కలన్నీ నాకు ఒక వాయి నిండా వచ్చేసాయి అనమాట. దీన్ని ఫస్ట్ కాసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ముక్క అన్నది లోపల వరకు ఉడుకుతుంది. అలాగే రంగు మంచిగా మారాలన్నమాట. రంగు మంచి మారితేనే మనకు ముక్క వేగి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మీరు ముక్క మెత్తగా బాగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే మాత్రం పచ్చడి త్వరగా పాడవుతుందనమాట. 10 to 15 డేస్ వరకే ఉంటుంది. లేదు మంచిగా ఆగాలి పచ్చడి అనుకుంటే మాత్రం 3 months వరకు ఆగాలి అనుకుంటే ఇలా ముక్క మంచిగా రంగు మారాలన్నమాట. అప్పుడు ఆయిల్లో నుంచి మనము ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కలన్నీ కంప్లీట్గా చూసారా, రంగు కంప్లీట్గా మారిపోయాయి, మంచి ఫ్రై అయినాయి అనమాట. ఇలాంటప్పుడు వాటిని అన్నిటిని తీసి పక్కన పెట్టేసి మనకు అదే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోనే కాస్త జీలకర్ర ఆవాలు వేసి అవి వేయించుకోవాలండి. ఇక్కడ కొంతమంది మెంతి గింజలు వేసుకుంటారు, కానీ మేమైతే వేసుకోవట్లేదు. అది ఎందుకంటే చేదు వస్తుంది కొంచెం డైరెక్ట్గా గింజలు వేస్తే, అందుకని నేను వేసుకోవట్లేదండి. మేము పౌడర్ వేస్తామన్నమాట. ఇలా జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం తీసుకున్న కేజీ మటన్కి ఖచ్చితంగా ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచి మంచిగా తెలుస్తుంది అనమాట. అలాగే మనకు ముక్క వేయించాం కాబట్టి నీసు వాసన తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేస్తే కంప్లీట్గా నీసు వాసన అన్నది లేకుండా మంచిగా ఉంటుంది. ఇలా వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కాస్త పసుపు వేసి కంప్లీట్గా ఇది చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మనము ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుందాము. నేను కేజీ మటన్కి గరిటెల సైజులో అయితే చెప్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే గ్రామ్స్లో కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీకోసం పెడతానమాట. మేమైతే ఇక్కడ ఇలా ఇంట్లోనే ఎండుమిర్చి పౌడర్ని పట్టించుకుంటామండి. ఆ మిర్చి పౌడర్ని మేము 4 స్పూన్లు అయితే కంప్లీట్గా పట్టిందండి మాకు. ఇక్కడ నేను ఆల్రెడీ 3 స్పూన్స్ వేసేసాను. మళ్ళీ తర్వాత కూడా కాస్త కలిపామన్నమాట 4వ స్పూన్ వరకు. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఉప్పు అయితే 1 స్పూన్ పడుతుందండి కంప్లీట్గా. ఎందుకంటే పచ్చడి అంటేనే మనకు ఉప్పు కారం అన్నది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. తక్కువ ఉంటే మాత్రం మనకి పాడవుతుందండి. ఇది నిండా 1 స్పూన్ నిండా కాబట్టి ఫస్ట్ 1 స్పూన్ వేసి దాన్ని నిండా అని చూపించడానికి కోసం మళ్ళీ కాస్త వేసి కలిపేస్తున్నామండి. ఇదంతా మంచిగా మిక్స్ అవ్వాలి. ఇక్కడే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. అప్పుడే మనకు ఆ ఘాటు ఫ్లేవర్ అన్నది పచ్చడికి తెలిసి పచ్చడి మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే మసాలా ఫ్లేవర్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. మేము ఇలా ఆయిల్ చల్లబడిన తర్వాతే మసాలాలన్నీ కలుపుతాము, అప్పుడే పచ్చడి రంగు బాగుంటుందని. కొంతమంది ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ మీదే ఈ ఉప్పు కారాలన్నీ కలుపుతుంటారు. అలా కంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న కేజీ మటన్కి ఇక్కడ 3 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నానండి. ఆ 3
నిమ్మకాయల రసం అయితే పడుతుందనమాట. లేదు అంటే మంచి పులుపు గట్టిగా ఉండాలి అనుకుంటే పావు కేజీ మటన్కి 1 నిమ్మకాయ చొప్పున కూడా మీరు వేసేసుకోవచ్చు. నేను కేజీకి 3 నిమ్మకాయల చొప్పున అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇదంతా పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత మటన్ ముక్కలు ఉన్నాయి కదా, మటన్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని అన్నిటినీ ఇందులో వేసి కలిపేసి ఒక పూట మొత్తం వదిలేయాలండి. అప్పుడే మసాలాలన్నీ కూడా ముక్కలకు మంచిగా పడతాయి అన్నమాట. వెంటనే తినొచ్చు, కాకపోతే ముక్కకు మసాలాలు పట్టి ముక్క టేస్ట్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1-2 రోజులు ఆగాలండి. నేను మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నాను, చాలా బాగుంది. కానీ 3 రోజుల తర్వాత మాత్రం పచ్చడి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.